హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయేది మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఎండలు చాలా బాగున్నాయి కదా, అందుకని కూల్గా చల్లగా మ్యాంగో ఈ సీజన్లో మ్యాంగో కూడా బాగా దొరుకుతాయి. అందుకే మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. ఒక బౌల్లో ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని బాయిల్ చేయాలి. ఇప్పుడు మరో కప్పులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా కలుపుకున్నాను కదా, ఇది పక్కన పెట్టేయాలి. పాలు అనేది కింద నుంచి కలుపుకోవాలి. అడుగు పట్టేస్తే టేస్ట్ అనేది బాగుండదు. కొంచెం చిక్కబడాలండి పాలు అన్నది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న కొలతకైతే 3 టేబుల్ షుగర్ సరిపోతుందండి. ఇదిగోండి, చిక్కగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక అరకప్పు మామిడి పండు గుజ్జు అనేది వేసుకోవాలి. తర్వాత పాలు మీగడ, 2 రోజులు పాలు మీగడండి. ఇది పాలు మీగడ ఉంటే వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టుకున్నాను, ఈ విధంగా వచ్చింది. ఇది అనేది ఒక బాక్స్లో వేసుకొని ఇప్పుడు దీని మీద స్టీల్ కవర్ వేసుకోవాలండి. వాటర్ అనేది ఇందులో పడకుండా కప్పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 7-8 గంటలు పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఐస్లా అయ్యింది. ఇదన్నీ ఇప్పుడు మళ్ళీ మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. రెండోసారి మిక్సీ కొట్టుకుంటే క్రీమీగా వస్తుందండి ఐస్ క్రీమ్. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదా. మళ్ళీ అదే బాక్స్లో వేసుకొని స్టీల్ కవర్ పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ నుంచి తీసాను. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఒక కప్పులో సర్వ్ చేసుకోవడమే. అందులో టూటీ ఫ్రూటీలు వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఈ ఎండాకాలం చల్లగా కూల్గా ఐస్ క్రీమ్ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.